చెప్పు తీసి కొడతాను. నేను వల ఇంట్లో ఉన్నాను నీకు చెప్పిన అటగాడు ఎవడే? కట్టుకున్న పిల్లని ఎవడై చెప్తే నమ్మేడివేనా? ఆలోచించే బుర్ర ఉండక్కలేదా? నా మాట నమ్మవే. 100 చూసి 4 రోజులు అయిందే. అసలు దాని ఇల్లు ఎక్కడుందో కూడా నాకు తెలియదే. ఏమే నేను ఏకపత్ని పోతుండే రాముడు తర్వాత నేనేనే నీ అమ్మాయి ఇంట్లోంచి చిన్నగా ఎయిర్పోర్ట్కి వచ్చా. బోర్డింగ్ పాస్ తీసుకోగానే ఎందుకో నీకు ఫోన్ చేద్దామనిపించింది. నమ్మకం లేదా? కావాలంటే సౌండ్ విను. ఏమే ఫ్లైట్ వెళ్ళిపోయేలా ఉంది. పెట్టే పెట్టే దరిద్రతులుగా అట్టుకుంటే వాళ్ళు జీడి. 10 ఏళ్ళ నుంచి ఇస్తున్నావు. పాలు పొలవలేదు, నువ్వు పొలవలేదు. అవును, బ్యూటీ పార్లర్కి వెళ్ళొచ్చుగా. మీ ఫ్లైట్ టైం అయింది. నిన్ను చూస్తుంటే ఫ్లైట్ ఎక్కాలనిపించట్లేదు. ప్రోగ్రామ్ క్యాన్సిల్. పద లోపలికి వెళ్ళి మూవ్ చేసుకుందాం. ఇంట్లో వయసు వచ్చిన పిల్లని పెట్టుకొని. వయస్సు వచ్చిన పిల్ల కాబట్టే మన ఇద్దరిని ఏకాంతంగా వదిలేసి తండ్రుల్లో కూర్చుంది. అమ్మాయి అంటే జ్ఞాపకం వచ్చింది. నేను తను చేయి చూశాను. రేఖలు సూపర్ గా ఉన్నాయి. స్వర్ణ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అదేమిటి చెమట పట్టింది? ఇంట్లో ఏసీ పని చేయడం లేదు. పని చేయట్లేదా? వాటాస్ ఒక ఫోన్ కొడితే సరే. హలో వాటాస్, నా పిల్లల లైన్లోనే ఉంది.